గత 4, 5 సంక్రాంతులకి మనము ఎక్కడ చూసినా వినబడుతున్న ఒకటే మాట మూవీస్ నుంచి, ఈసారి దొరికేస్తాడు, ఈసారి దొరికేస్తాడు, ఈసారి దొరికేస్తాడు, ఈసారి దొరికేస్తాడు. ఇలా ఈసారి దొరికేస్తాడు అన్న ప్రతిసారి మాత్రం దొరకడం లేదు. ఇంకా హిట్ పైన హిట్, హిట్ పైన హిట్, హిట్ పైన సూపర్ హిట్ ఇలా కొట్టుకుంటూ వెళ్తానే ఉన్నాడు. తన జానర్ అంటూ తనకు తెలుసు. తన ఆడియన్స్ ఎవరో తనకు తెలుసు. తన ఆడియన్స్‌కి ఏది కావాలి, తన ఆడియన్స్ తన నుంచి ఏది కోరుకుంటున్నారు అండ్ తన ఆడియన్స్‌కి ఏది రీచ్ చేయాలనేది తనకి 100% తెలుసు. కాబట్టే ఇప్పుడు దొరికేస్తాడు, అప్పుడు దొరికేస్తాడు, ఇప్పుడు దొరికేస్తాడు అనే పదము తనకు సూటబుల్ అయితలేదు. గైస్ కానీ మళ్ళీ ఈసారి సంక్రాంతికి మళ్ళీ అదే టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాడు అని. గైస్ నేను మాట్లాడుతుంది మన శంకర వరప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి. ఈసారి దొరికేస్తాడు అనే పదం తనకు ఎప్పటి నుంచో ఒక టైటిల్ లాగా పెట్టేశారు, కానీ దొరకడం మాత్రం లేదు. ఇది మాత్రం క్లియర్ కట్ గా మన అందరికీ తెలుస్తుంది. డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు సంక్రాంతికి, కానీ దొరకడం మాత్రం హైలీ ఇంపాసిబుల్ అని నాకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఈసారి కూడా అదే టాక్ వచ్చేసింది. మన శంకర వరప్రసాద్ సినిమా లాంచ్ అయినప్పుడు కూడా సేమ్ ఈసారి దొరికేస్తాడు. గైస్ మీసాల పిల్ల సాంగ్ లాంచ్ అయినప్పుడు అంత బాలేదు, అసలు బాలేదు, ఇది బాలేదు అన్నాడు, కానీ కంప్లీట్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్ ఎక్కడ చూసినా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. అరౌండ్ 70 to 80 మిలియన్ వ్యూస్, అరౌండ్ దగ్గర 100 మిలియన్ వ్యూస్ కి వచ్చేస్తుంది. సో గైస్ ఆ సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్. సెకండ్ సాంగ్ కూడా శశిరేఖ అనేది కూడా బాగుంది, గ్రేట్ లేకున్నా బాగుంది సాంగ్. ఇక మూడో సాంగ్ విషయానికి వచ్చేస్తే మన మెగా విక్టరీ మాస్ సాంగ్, అదైతే అవుట్ అండ్ అవుట్ చార్ట్ బస్టర్. నా రివ్యూ మన ఛానల్లో కూడా ఉన్నది. అవుట్ అండ్ అవుట్ చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. సో గైస్ అనిల్ రావిపూడి గురించి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మనకు ఏదైతే ఆన్లైన్ లో ఉన్న, మన సోషల్ మీడియాలో ఉన్న ఒక 10 to 15% పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దొరికేస్తాడు, ఈసారి దొరికేస్తాడు అనుకుంటారు. కానీ తన రీచ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అని తనకు తెలుసు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏది కాకుండా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సంక్రాంతి సీజన్ కి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారు. పోయి కూర్చున్నామా, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ లో పోయి కూర్చున్నారా, ఆ సీన్స్ కి ఎంజాయ్ చేశారా, నవ్వారా, వచ్చారా, ఆ ఏమవుతుంది, ఫ్లో ఎలా ఉంది, ఇలా ఉంది, అలా ఉందా అనేది వాళ్ళంతా కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళకు నవ్విపిచ్చామా, వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా, వాళ్ళు 100% సాటిస్ఫై అయ్యారా, వాళ్ళు డబ్బులకు వర్తా కాదా అనేది అనిల్ రావిపూడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అనిల్ రావిపూడి కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ పైనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయరు, ఇన్ డెప్త్ బ్రేక్ డౌన్ చేయరు, ఇన్ డెప్త్ డీటెయిలింగ్ లోకి వెళ్ళరు. వాళ్ళు కూర్చున్నంత సేపు నవ్వామా, ఎంటర్టైన్ అయ్యామా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫై అయ్యామా అని బయటికి వచ్చామా అనేది చూసుకుంటారు. సో వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. కాబట్టి అనిల్ రావిపూడి గారికి సక్సెస్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతుంటది. ఇక మనలాంటి ఆడియన్స్ ఇలాంతా డెప్త్ అనాలిసిస్ బ్రేక్ చూస్తాం కాబట్టి చేస్తాడు, ఈసారి దొరికేస్తాడని ఖచ్చితంగా మాట్లాడుకుంటాం సోషల్ మీడియాలో. బట్ తన టార్గెట్ ఆడియన్స్ అంతా ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తాడు. సేమ్ మన శంకర వరప్రసాద్ కూడా అదే టైప్ లో రాబోతుంది. ఈ కథ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇద్దరు చిల్డ్రన్ మధ్యలో జరిగే కథ. కొద్దిగా ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువ ఉండబోతున్నాయి అని చెప్పారు. అట్ ద సేమ్ టైం మెయిన్ హైలైట్ వచ్చేసి మన విక్టరీ వెంకటేష్ గారిది ఒక లెంతీ క్యామియో ఉండబోతుంది. అండ్ ఇక మన రిలీజ్ అయిన అవుట్ స్టాండింగ్ మాస్ నంబర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతి మరింత ఘనంగా ఉండబోతుంది. ఓపెనింగ్స్ మాత్రం భారీ ఎత్తున ఉండబోతుంది. అండ్ గైస్ సినిమా ఎలా ఉంటుందో చూసే చెప్పగలుగుతాం, కానీ ఓపెనింగ్స్ మాత్రం గ్యారంటీ. తన ప్రమోషన్ తనదైన స్టైల్లో, అనిల్ రావిపూడి స్టైల్లో ప్రమోషన్ చేసుకుంటా వెళ్తున్నాడు. అండ్ రీచ్ కూడా చాలా హైకి వెళ్ళిపోతుంది. నిన్న రిలీజ్ అయిన సాంగ్ తోనైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఈసారి దొరికేస్తాడా, ఈసారి దొరికేస్తాడా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అదే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న వాళ్ళు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్ అండ్ advance happy new year to each and everyone who is watching this video. Guys, enjoy your new year, be safe and get back to home. And that's it for this video. Catch you until my next video. Bye.